నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని వ్యాఖ్య. మట్టి వినాయకుడిని పూజించేలా అవగాహన కల్పించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు. నూతన వరవడి సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రజలిస్తున్న విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్లతో ప్రముఖ పాత్ర అని కొనియాడారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి వేడుకలో మట్టి ప్రతిమలను వినియోగించి ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షకులు విజయరాం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గాను అవసరమైన సూచనలు పవన్ కు తెలియజేశారు. వినాయక చవితి వేడుకలో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చునని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన విగ్రహాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. బట్టర్ పేపర్ కు బదులు తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దోణిలు వాడితే వ్యర్థాల నిర్వహణ కూడా సులభమవుతుందని పేర్కొన్నారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ నూతన వరవడి సృష్టిస్తుంది. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన వరవడితో ముందుకు కొనసాగుతుంది. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లి అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికెట్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజా దర్బార్ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. వీరిని దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరికి లక్ష్మీ గణపతి స్వామి వారి దర్శనం, కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని వారు తెలియజేశారు. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని, బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకుని వారిని మోసం చేశాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన బీసీలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్ లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ 2014-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని, బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకొని మోసం చేశారని తెలిపారు. బీసీలలో ఉన్న 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారని తెలిపారు. కార్పొరేషన్ల వల్ల బీసీలకు జరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, కార్పొరేషన్లు అభివృద్ధి చేస్తామని, నిధులు కేటాయిస్తామని తెలిపారు. 56 కార్పొరేషన్లే కాకుండా బీసీలోనే ఉన్న ఇతర కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లు వేయించుకున్న
వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లు బూడిద ఎవరు దోచుకున్నారో వీటన్నిటిపై విచారణ జరిగేలా మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి వాసంశెట్టి సుభాష్లు చర్యలు తీసుకుంటామని ఉపద్ఘటించారు. పెద్దిరెడ్డి పిఏ ఎవరు, డీఈలు ఎవరు, జోగి రమేష్ మనుషులు ఎవరు, వీళ్లకు సంబంధించిన అధికారులు ఎవరు, వీటన్నిటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో ప్రమాదంలో గాయపడిన గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమాలు పరామర్శించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రులు, మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన దురాఘాతాలు హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణమయ్యాయన్నారు. నట్టు బోల్టు మార్చడానికి కూడా 10 రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణంగా మార్చారని ధ్వజమెత్తారు. బూడిదని అక్కడ రాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాఘాతాలు అన్నీ ఇన్ని కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం, బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే, బైక్ మీద వెళ్ళినా బూడిదే, సైకిల్ మీద వెళ్ళినా బూడిదే. ఆ విధంగా బూడిదని తిన్న 5 ఏళ్ళు మొత్తాన్ని వాళ్ళు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా కొత్త 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి వాళ్ళ తాలూకా పాపాలు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వీటిలో బాధ్యులు. 5 సంవత్సరాల బూడిద కోసం వీళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ నట్టు బోల్టు మార్చడానికి కూడా థర్మల్ పవర్ స్టేషన్లో ఓవర్ ఆయిలింగ్ చేయడానికి కూడా 10 రూపాయలు ఎత్తుకునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు. నాల తాతారావు గారు మహానుభావుడు, మల్లెల పద్మనాభరావు గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్ కాపలా కాసేవాళ్ళు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దురాఘాతాలు జరగకుండా కాపాడారు. గత 5 సంవత్సరాలు కూడా పేనుగు పెత్తనం వచ్చినట్టు ఈ బూడిద తినడానికి వాళ్ళు చేసిన దుర్మార్గాలు, పాపాలు అన్నీ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపి ఈ పెద్దిరెడ్డి పిఏలు ఎవరో, ఈ డిఈలు ఎవరో, ఈ జోగి రమేష్ మనుషులు ఎవరో, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తరపున పనిచేసే అధికారులు ఎవరో, ఇవన్నీ కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా సుభాష్ గారు తెలియజేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఏమీ లేకుండా పూర్తిగా పొల్యూట్ అయిపోయే పరిస్థితి. 60-70%
పనులు చేసి ఆ 60% 70%తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయడం మొదలవడం వల్ల వీళ్ళు కార్మికులు పొల్యూషన్ గురయ్యారు. అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్ గురయ్యి బూడిద అనేది చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ బూడిదకి అనారోగ్యం బాధితులయ్యారు. మరి ఈ గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదానికి గురవడం చూసాం మనందరం. అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధితుల్ని పరామర్శించడం అందుబాటులో లేకపోవడం వల్ల అన్నీ ఆరాధిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ జీవో పాస్ చేశారో వాళ్ళందరి మీద కూడా తీసుకోవడం, అది అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్యాస్ని ఎవరైతే పోస్తారో వాటర్ వేస్తారో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోలేదు. ఎలా అయితే సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయో అవేమి తీసుకోకుండా మరి ముందుకు తీసుకెళ్ళారు. దీని గురించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి బాధితుల మీద కఠిన శిక్షలు తీసుకున్నాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా పూర్తిగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణలో డాక్టర్లు సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు దాని పర్యవేక్షణలో వాళ్ళకి వైద్యం పూర్తిగా అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ లోపాలు ఏంటనేది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మైనార్టీలను తీవ్రంగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రిత్వ శాఖలో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. తక్షణమే మాజీ మంత్రి అంజద్ బాషాను అరెస్టు చేయాలి, నిజానిజాలు బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో మైనార్టీ మంత్రి అంజద్ బాషా భారీ అవినీతిలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మైనార్టీల నిధుల గోల్మాల్పై లెక్క చెప్పాలని, బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు విషప్రచారం చేశారని మండిపడ్డారు. అయినా ప్రజలు ఎక్కడ నమ్మిన పరిస్థితి లేదని, వైసీపీ హయాంలో మైనార్టీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. మైనార్టీ సమాజం ఎక్కువగా ఉన్న విజయవాడ పశ్చిమంలో కమలం గుర్తుపై పోటీ చేసిన సుజనా చౌదరి అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకున్న గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరగాల్సిందే అని వ్యాఖ్యానించారు. వీరికి సహకరించిన ప్రతి అధికారిని జైలుకి పంపాల్సిందే అని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది చెప్పుకొచ్చారు. తక్షణమే మాజీ మంత్రి అంజద్ బాషాను అరెస్టు చేయాలని, నిజానిజాలు బయటికి తీసుకురావాలని అన్నారు. ముస్లింల యొక్క తామర పువ్వు కమలం గుర్తు చూస్తే ఓట్లేయరని, ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లింలు ఉన్న వాళ్ళందరికీ దూరంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగిద్దని ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీరు అనుకున్నంత అమాయకులు ముస్లింలు కాదనేది ఈ ఎన్నికల్లో రుజువు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే మీ వల్ల చనిపోయినటువంటి అబ్దుల్ సలాం యొక్క ఆత్మహత్య, ఏదైతే రాయలసీమ జరిగినటువంటి ఆదిర్ షా యొక్క అత్యాచారం, అదేవిధంగా ఆదిర్ షా తర్వాత చేసినటువంటి వీరు ఆక్రమించినటువంటి వక్ఫ్ బోర్డులు, అదేవిధంగా కబళించినటువంటి దర్గా భూములు, వీరన్నిటితో చూసినటువంటి ప్రజలు దీనికి వ్యతిరేకంగా అభివృద్ధి మార్గం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆదరించారు. దాని ఫలితంగా మైనారిటీ సమాజం బలంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో కమలం పువ్వు గుర్తు మీద మైనారిటీ సోదరులు ముద్ర వేసి ఇక్కడ సుజనా చౌదరి గారిని గెలిపించుకున్నారు. దాని ఫలితంగానే ఆదోని లాంటి ప్రాంతంలో మైనారిటీ సోదరులు కమలం పువ్వును ఆదరించి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆదరించి అక్కడ డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకున్నటువంటి ఫలితం. దాని విధంగానే కమలం పువ్వు మీద ధర్మవరంలో గెలిపించి ఈ రోజున రాష్ట్ర వైద్య శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని ధర్మవరంలో గెలిపించుకున్నటువంటి మైనారిటీలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని, ఎన్డీఏ యొక్క కూటమిని సమర్థించినటువంటి పరిస్థితి. ఈ యొక్క దొంగ మాటలు నమ్మినటువంటి పరిస్థితి లేదు. ప్రజలిచ్చిన తీర్పుతో ఏదైతే ప్రజల సొమ్ములు దోచుకొని
వారి యొక్క సొమ్ములు పెంచుకున్నటువంటి ప్రతి మంత్రి ఇళ్ల మీద, ప్రతి ఎమ్మెల్యే ఇళ్ల మీద ఖచ్చితంగా ఈ రోజున దాడులు జరగవలసిందే. అక్రమ ఆస్తుల యొక్క నిధులు కొల్లగొట్టాల్సిందే, కొల్లగొట్టిన నిధుల యొక్క మూలాలను వెలికి బయటికి తీయాల్సిందే. తప్పనిసరిగా ఏ అవినీతి శాఖలో మంత్రి అయితే అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించాడో, ఏ అవినీతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అక్రమానికి పాల్పడి కోట్లాది రూపాయలు కూడబెట్టినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో, వాళ్ళకి తాబేదారులుగా నిర్వహించినటువంటి అధికారులు ఎవరున్నారో అందరినీ జైలుకి పంపాల్సిందేనని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మా మైనారిటీ మోర్చా నుంచి కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 181 రూపాయలు, బియ్యం 52 రూపాయల 40 పైసలు, స్ట్రీమ్డ్ రైస్ 55 రూపాయల 85 పైసలు ఉన్నాయని, అయితే తాము రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తగ్గింపు ధరకే నిత్యావసర వస్తువులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం తాలూకా వివరాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి రైతు బజార్ల ద్వారా కందిపప్పు కిలో 160 రూపాయలకు, బియ్యాన్ని 48 రూపాయలకు, స్టీమ్డ్ రైస్ 49 రూపాయలకు అందజేస్తామని వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించినట్లుగా వెల్లడించారు. మీతో నేనైతే మనసుపై మాట్లాడదామని అనుకుంటున్నాను. మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏ మాత్రం ఏది దాచుకుంటా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మీరు వేరుగా. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు విప్లవకార ట్రేడ్ యూనియన్ అయిన ఇఫ్ట్లో చేరటానికి అభినందిస్తున్నామని ఐఏఎఫ్టియు జాతీయ నాయకులు కృష్ణ తెలిపారు. మీ సమస్యలపై రాజధాని పోరాటం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఏఐఎఫ్టియు విజయవాడ నగర కార్యవర్గ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి నుండి తమ యూనియన్ ఏఐఎఫ్టియుకు అనుసంధానంగా పనిచేస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవని పేర్కొన్నారు. ఇసుకను ఆపివేయటం వల్ల కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఏఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి కె రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కార్మికుల హక్కులు కాలరాయబడుతూ ఉన్నాయి. కార్మికుల హక్కుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల యొక్క శ్రమని కార్పొరేట్ కంపెనీకి, బహుజాతి కంపెనీలకి తాకట్టు పెట్టే విధంగా పార్లమెంట్లో చట్టం చేస్తుంది. పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా బూర్జో స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కార్పొరేట్ కంపెనీలకు వత్తస్సు పలుకుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం ఇసుక విషయంలో చాలా ఇబ్బంది పెట్టింది. కార్మికులు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేసినా కానీ ఇసుకని చాలా ఖరీదైనటువంటి శాండ్గా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుకి నిధులు తిరిగిస్తానన్నారు. అట్లాగే ఇసుకను ఫ్రీగా సరఫరా చేస్తానన్నారు. ఈరోజు కూడా విడుదల చేసినప్పటికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలకు ఇసుక అమ్ముతున్నారని అంటే ప్రజాప్రతినిధులు ఎంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా ఫ్రీగా సరఫరా చేయాలి, అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడైనా పనిచేసే సందర్భాల్లో ప్రమాదాల బారిన పడి చనిపోయినా, కాళ్ళు చేతులు ఇరిగినా అటువంటి వారికి యజమానితో స్థానికంగా యూనియన్గా మేము కూర్చొని ఇప్పటివరకు 2 కోట్లన్నర సుమారుగా నష్టపరిహారాలు ఇప్పించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల బారిన పడి సంక్షేమ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. నష్టపరిహారం ఇవ్వకపోగా ఇసుకను ఆపేసి కార్మికుల భవన నిర్మాణ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా దెబ్బతినే పరిస్థితుల్లో గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు ప్రస్తుతం
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు నుంచే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పే పద్ధతుల్లో 354, 234 రూపాయలు, అట్లా కొన్నిసార్లు 400 రూపాయలు, దానికి తోడు GST యాడ్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఈ పద్ధతుల్లో చేస్తే మళ్ళీ భవన నిర్మాణ రంగం మళ్ళీ కుదేలయ్యే పరిస్థితే తప్ప భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి దొరికే పరిస్థితి జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా కనపడిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తానని చెప్పిందో అదే పద్ధతుల్లో అక్కడ లోడింగు ట్రాన్స్పోర్టే తప్ప మిగతా సార్ ఎక్కడా కూడా రూపాయి తీసుకోకుండా ఇసుకను ఉచితంగా నిర్మాణదారులకి సరఫరా చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ IFTU అనుబంధం మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని వ్యాఖ్య. మట్టి వినాయకుడిని పూజించేలా అవగాహన కల్పించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు. నూతన వరవడి సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. ప్రజలిస్తున్న విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.